ఆహ్, ఒక టైంలో మీరు కంప్లీట్‌గా జాబ్‌లెస్, అన్‌ఎంప్లాయిడ్, ఆహ్, ఓ పక్కనేమో ఆస్తులు కరిగిపోయాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కారు అమ్మేసుకొని స్కూటర్లు తిరిగిన రోజులున్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ హ్మ్. సేయింగ్. హ్మ్. ఐ హావ్ సీన్ అవును. మై ఆ తర్వాత పర్సన్. మా కజిన్ ఒకడున్నాడు. హ్మ్. విజయ్ కుమార్ అని. అతను యాక్వా ఫీల్డ్ అనమాట. హ్మ్. కొంతకాలం అటు ఆంధ్ర ఎళ్లి యాక్వా ఫీల్డ్ తన దగ్గర యాక్వా ఫీల్డ్‌లో కూడా కొంచెం ఒక 1 ఇయర్ పనిచేశాను. ఓహ్! ఆ! తను నన్ను చేరదీసి చేశాడనమాట. హ్మ్. అప్పుడు నాన్నగారు ఏంటంటే, ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదరా అది. నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? హ్మ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకుందాం. ఏం నమ్మ చేసేవారక్కడ మీరు ఆక్వా ఫీల్డ్ అంటే? మా అన్నయ్యకి తోడుగా ఉండేవాడిని అంతే. అంతే. హ్మ్. ఓకే. హుహు. జస్ట్ ఆర్గనైజేషన్. అంతేలే. జస్ట్ హ్మ్. లైక్ అంతే. సో, అట్లా కొంతకాలం 1 ఇయర్ ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చేసాను. హ్మ్. తర్వాత కృష్ణవంశీ గారు ఎందుకో తెలీదు నాకు. ఎక్కడి నుంచి పట్టారో తెలీదు అదే నన్ను. వాళ్ళందుకే ఆ! పెద్ద డైరెక్టర్లు, గొప్ప అవును. డైరెక్టర్లయ్యారండి. దానికి శివాజీ రాజా వాళ్ళ బ్రదర్ ఇన్ లా కిషోరు, మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా! హ్మ్. చిన్న చిన్న. ఆహ్, మన 'శివ' సినిమాలో ఆ! చిన్న. హ్మ్. మన డైరెక్టరు నరేష్ గారితో సినిమా చేసాడు చూడండి. అప్పట్లో కో డైరెక్టర్ తను. హ్మ్. తను హ్మ్. వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు. మీరు అనుకున్న క్యారెక్టర్‌కి అతను సూట్ అవ్వచ్చేమో. మీరు చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. హ్మ్. వీళ్ళందరూ సపోర్ట్ కూడా. సో, ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాననమాట. అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఎలా సెట్ చేశారు సార్ అన్నాను. హ్మ్. నేను చెప్తాను ఉండవయ్యా అన్నారు. ఎవరు? బుజ్జన్న. హ్మ్. ఏంటన్నా? అంటే 'మురారి' సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్‌లో హైదరాబాద్‌లో మేమిద్దరం ఇలా పక్క పక్కన కూర్చున్నామయ్యా. నీ హ్మ్. ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది. హ్మ్. అప్పటిదాకా ఇలా కూర్చున్నారు. ఇలా చూస్తున్నారు. ఎవరు? వినయ్ గారు. హ్మ్. సినిమా. నీ సీన్ అయిపోయింది. ఆ తాగుబోతు సీను. వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి యెస్. వలపూడి భానుప్రకాష్ గారు. అవును. అలా స్మోక్ చేసి కింద పడిపోతే నన్ను వాళ్ళు లేపుతారు పక్కనోళ్ళు. "ఏయ్! నాకేం మందు ఎక్కువ లేదు. ఎలానే" అని అలా లేచి అలా సిగరెట్ తీసుకొని అలా టక 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 టకని వెళ్ళిపోతాను. పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్. అలా చూస్తున్నామే. ఇలా చూసాను వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు సీట్ ముందుకు వెళ్ళిపోయారు ఇలాగా. ఆ సీన్ అయిన వెంటనే చెప్పారే మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే. అబ్బా! ఆ! అంత అడ్వాన్స్ అండి. ఆ! అన్నారంట. అవునా ఉదయ్ వినయ్ అన్నాడు. అవును అన్నానండి. చేద్దాంలెండి. వెంటనే వెంటనే బ్లాక్ చెయ్యి అన్నారంట. ఎవరు? వినయ్ గారు. అంటే చేద్దాం టైం ఉంది కదా! వెంటనే బ్లాక్ చేస్తాను. బిజీ అవుతాడు. బ్లాక్ చెయ్యి అన్నాడు. ఓహ్! హ్మ్. వాట్ ఏ ఫోర్కాస్ట్. హ్మ్. హ్మ్. అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్‌కి గంగిరెడ్డి క్యారెక్టర్. గంగిరెడ్డి క్యారెక్టర్‌కి కృష్ణవంశీ గారు చేసిన ఒక నా మీద ఎక్స్‌పెరిమెంట్. బ్రహ్మాండంగా నా